కుంభరాశి వారికి ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ మీ యొక్క జీవితంలో డబ్బు నుంచి ధర్మం, కెరీర్ నుంచి కీర్తి వరకు పెద్ద మార్పు తీసుకురాబోతుంది. ముందుగా ఈ యొక్క గ్రహాలు మీ యొక్క రెండవ స్థానాన్ని లేదా రెండవ భావాన్ని యాక్టివేట్ చేసి మీ యొక్క సంపాదన, ఫ్యామిలీ విలువలు, మాట్లాడే తీరు, సేవింగ్స్ మీద ఫోకస్ అనేవి పెడతాయి. ఆ తర్వాత అదే ఎనర్జీని మీ యొక్క 10వ స్థానం మీదకి దృష్టి మరల్చి మీ యొక్క వృత్తి, స్టేటస్, సోషల్ రెప్యుటేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ వీడియోలో కుంభరాశి వారికి ఈ యొక్క ధనం విలువలు, కెరీర్, ప్రతిష్ట ఈ యొక్క మార్గం ఎలా అన్ఫోల్డ్ అవుతుందో డీటెయిల్గా చెప్పబోతున్నాను. మీది కుంభరాశి అయితే కనుక ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు వచ్చే ఈ ఏడాదిలో మనీ మరియు కెరీర్ రెండు డైరెక్షన్లో కూడా ఏమి జరగబోతుందో మీకే స్పష్టంగా అర్థం అవుతుందని తెలుస్తుంది కూడా. అసలు గురు అంటే విస్తరణ, ఎక్స్పాన్షన్, జ్ఞానం, అవకాశాలు, డివైన్ బ్లెస్సింగ్స్ అంటే దైవకృప. శని అంటే కష్టం, క్రమశిక్షణ, కర్మ ఫలితం, పరీక్షలు. ఈ ఇద్దరు కలిసి ఒకే భావాన్ని లేదా ఒకే రాశి మీద దృష్టి పెడితే ఆ భావం మీ జీవితంలో ముఖ్యమైన రంగంగా మారుతుందని చెప్పవచ్చండి. కుంభరాశి వారి కోసం ఈసారి మొదటి దశ ఏంటంటే రెండవ భావం యాక్టివేషన్, రెండవ దశ 10వ భావం యాక్టివేషన్. అంటే ఎలా సంపాదిస్తున్నావు, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు నుంచి ఆ సంపాదనతో, విలువలతో నీ కెరీర్ అండ్ పేరు అనేది ఎలా బిల్డ్ అవుతుంది అనే ఒక స్టోరీ లాంటిదండి ఇది. మొదటి దశ అంటే జూన్ మరియు జూలై మాసాలు, 2 నెలలు. ఈ 2 నెలలు కూడా అంటే శని వక్రీకరణ జూలై 27 జరుగుతుందండి. అప్పటి వరకు జూన్, జూలై రెండవ భావం యాక్టివేషన్ అంటే గురుడు జూన్ 2 నుంచి గురుడు కర్కాటకంలోకి వెళ్ళి ఆయన 9వ దృష్ట్యత మీనాన్ని చూస్తారు. ఆల్రెడీ మీన రాశిలో ఇప్పటికే శని ఉన్నారు కాబట్టి ఈ యొక్క 2 నెలల్లో కూడా గురు శని డబల్ దృష్టి అనేది మీ యొక్క రెండవ భావం మీద బలంగా ఉంటుంది. రెండవ భావం అంటే ఏంటయ్యానంటే సంపాదన, జీతము, ఆదాయము, సేవింగ్స్, బ్యాంకు బ్యాలెన్స్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, అదేవిధంగా కుటుంబము, వంశము, కులవృత్తి కూడా, మాట్లాడే తీరు, వాక్ చాతుర్యము, ఆహారము, తినే అలవాట్లు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి. ఈ దశలో, ఈ టైంలో మీ యొక్క రెగ్యులర్ ఇన్కమ్ మీద, ఎక్స్ట్రాగా వచ్చే చిన్న చిన్న ఆదాయాల మీద మీ యొక్క దృష్టి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎంత సంపాదిస్తున్నది కాదండి, ఎలా నిర్వహిస్తున్నాను అనే ప్రశ్న మీ ఆలోచనలో నిలుస్తుందని చెప్పాలి. గతంలో జరిగిన మనీ లీక్స్ ఏదైనా ఉన్నా, అన్నెసరీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, కొంచెం చేసి మర్చిపోయి ఉంటారు, బై డిఫాల్ట్ కట్ అవుతుంటాయి, అవి కానీ ఇంపల్సివ్ షాపింగ్, ఫ్రెండ్స్ కోసం చేసే బ్లైండ్ గుడ్డి ఖర్చులు, కుటుంబంలో ఉన్న ఆర్థిక అలవాట్లు ఇవన్నీ కూడా ఈ యొక్క గురు శని వీరు కలిపి మీకు క్లియర్లీ కనిపించేలా చేస్తాయండి. మీరు ఈ యొక్క కుటుంబంతో కలిసికట్టుగా కూర్చొని డిస్కస్ చేసుకొని ఎవరిపై ఏ బాధ్యత ఉంది, ఎవరు ఎంత కంట్రిబ్యూట్ అవుతున్నారు, ఎవరి కోసం ఎంత సేవింగ్స్ పెట్టాలి అనే ఫైనాన్షియల్ క్లారిటీ